देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 71వ అధ్యాయం చెప్పుకుంటున్నా. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు తన పరివార సహితంగా ద్వారక నుంచి ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగానికి తరలి వెళ్ళటం, అక్కడ ఇంద్రప్రస్థం పొలిమేరల్లోనే ధర్మరాజు ఈ విషయాన్ని తెలుసుకుని వస్తున్నటువంటి శ్రీకృష్ణ ప్రభువు యొక్క వార్తని తెలుసుకుని సాదరంగా స్వాగతం పలకడానికి నగరం వెలుపలే ఎదురు చూస్తూ తన బంధుమిత్ర పరివారంతో శ్రీకృష్ణ పరమాత్ముని ఆప్యాయంగా ఆలింగనాదులు చేసుకుని అక్కడి నుంచి నగరం లోపలికి తీసుకొస్తున్నాడు. ఆ నగరంలో ఉన్నటువంటి సౌందర్య విశేషాలు, అలాగే వీరి యొక్క ఆత్మీయ ఆలింగనాదులు మొదలైనటువంటివన్నీ కూడా సవివరంగా మనం నేటి శ్లోకాల్లో తెలుసుకుందాం. ముందుగా భగవత్ స్మరణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. దౌర్భ్యాం పరిష్వజ్య రమామలాలయం ముకుందగాత్రం నృపతిర్హతాశుభః అంటూ ధర్మరాజు రెండు చేతులు చాచి అలా వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఒక్కసారిగా ఆలింగనం చేసుకున్నాడు. హతాశుభః, అశుభాలనన్నీ కూడా సంహరించి శుభాలను కలిగించేటువంటి ముకుందుడి యొక్క గాత్ర స్పర్శ కలిగింది. శరీర స్పర్శ, గాత్రం అంటే ఎంతో పరమానంద భరితుడైపోతున్నాడు. అక్కడ ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి ధర్మరాజుకు. పక్కన ఎన్నాళ్ల తర్వాత చూసినట్టుగా హృష్యత్తను, తను పులకరించిపోతుంది. విస్మృత లోక విభ్రమ, బాహ్య ప్రపంచాన్నంతా మర్చిపోయాడు. ఇక జగన్నాథుడి యొక్క అంగస్పర్శతో ఆనందంగా పులకరించిపోతున్నాడు ధర్మరాజు. తం మాతులేయం పరిరభ్య నిర్వృతో భీమస్మయన్ ప్రేమ జలాకులేంద్రియ యమౌ కిరీటీ చ సుహృత్తమం ముదా ప్రవృద్ధ భాష్పాః పరిరేభిరేచ్యుతం అన్నారు. అక్కడ మాతులేయం, మాతులేయం అనే పదానికి అర్థం మేనమామ, మేనత్త కొడుకు, మేనత్త కుమారుడైనటువంటి భీమసేన. తం మాతులేయం అని ఈ రెండు కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి కాబట్టి ఆ వచ్చినటువంటి మేనత్త కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్ముని భీమసేనుడు పరిరభ్య, పరిరభ్య అంటే ఆలింగనం చేసుకున్నాడు. భీమసేనుడు కూడా పెద్దవాడే. అర్జునుడు శ్రీకృష్ణుడు ఒక వయసు వారు కాబట్టి అందులో ధర్మరాజుకి వచ్చినప్పుడల్లా శ్రీకృష్ణ పరమాత్ముడు పాదాభివందనం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ధర్మరాజుకి ఆత్మీయతతో. కాబట్టి తన మేనత్త కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి భీమః స్మయన్ ప్రేమ జలాకులేంద్రియ, చిరునవ్వు నవ్వుతూ చక్కటి ప్రేమతో ప్రేమానురాగాలు పంచుతూ అలా ఇంద్రియాలన్నీ కూడా స్వామి యందే నిలిపి ఆలింగనం చేసుకుని తన ఆత్మీయతని చాటుకున్నాడు భీమసేనుడు. యమౌ కిరీటీ చ అని పెట్టారంటే మరియు అని అర్థం. కిరీటి చ అర్జునుడు మరియు యమౌ నకుల సహదేవుడు వీళ్ళిద్దరు కూడా సుహృత్తమం. సుహృత్ అంటేనే స్నేహితుడు, ఆత్మీయుడు
హృదయంతో సమానమైన వాడు. చివరికి తమం అని పెట్టారంటే అందరికంటే ఉత్తమోత్తమైనటువంటి ఆత్మీయుడైనటువంటి వాడు ఎవరై అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. సుహృత్తమం ముదా ప్రవృద్ధ బాష్పాః, ఆనందంతో ఇక సంతోషంతో వాళ్ళు కన్నీటి పర్యంతమైపోతూ ఆనంద బాష్పాలు విడిచిపెడుతూ పరిరేభిరే అచ్యుతం, అచ్యుతం పరిరేభిరే, శ్రీకృష్ణ ప్రభువుని ఆలింగనం చేసుకుని అటు కిరీటి యమౌ నకుల సహదేవులు ఇద్దరు కూడా వారి యొక్క ఆత్మీయతని చాటుకున్నారు. అర్జునేన పరిష్వక్తో యమాభ్యామవివాదిత, శ్రీకృష్ణుడు కూడా అర్జునుని చక్కగా ఆలింగనం చేసుకుని పరిష్వక్త గాఢాలింగనం చేసుకుని యమాభ్యాం, నకుల సహదేవులు చిన్నవాడు, వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించాడు. అభివాదిత, ఆశీర్వదించాడు శ్రీకృష్ణ ప్రభు. బ్రాహ్మణేభ్యో నమస్కృత్య వృద్ధేభ్యశ్చ యథార్హతః, యథా అర్హతః ఈ పదం ఎప్పుడు పెట్టినా మనం గుర్తుంచుకోవాల్సిందంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ అర్హతల్ని బట్టి యథాక్రమంగా సముచితంగా యథాన్యాయంగా ఒకరి తర్వాత ఒకరు ఎలా ప్రోటోకాల్ అంటాం చూసారా ఆ విధంగా అటు ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములైన, అంతేకాకుండా వృద్ధేభ్యశ్చ, వృద్ధులు ఎవరున్నారు అక్కడ, ఆ కురువృద్ధులు, అక్కడ ఉన్నటువంటి పాండవుల్లో కురువృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించవలసినటువంటి స్థాయిల్లో వాళ్ళని బట్టి పూజించుకుంటూ వచ్చాడు. వాళ్ళందరికీ కూడా దర్శనమిస్తున్నాడు, వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ వస్తున్నాడు శ్రీకృష్ణ ప్రభు. మానితో మానయామాస కురు సృంజయ కైకయాన్ సూతమాగద గంధర్వా వందినశ్చోపమంత్రిణః. మానితః అంటే గౌరవించబడినటువంటి వాడు. ఎవరి చేత? కురు సృంజయ కైకయాన్, కురురాజుల చేత, సృంజయ వీరుల చేత, కేకయ దేశ అధిపతుల చేత మొదలైనటువంటి వాళ్ళందరి చేత, వాళ్ళందరూ శ్రీకృష్ణ ప్రభువుని ఎలా సన్మానిస్తున్నారో వర్ణిస్తున్నాడు. మానయామాస అంటే గౌరవించుట, సత్కరించుట, పూజించుట. ఏ విధంగా గౌరవించాలో శ్రీకృష్ణ ప్రభువుని ఆ విధంగా వాళ్ళందరూ సన్మానిస్తున్నారు. ఆ ప్రభువు కూడా మానితో మానయామాస అంటే దాని అర్థం ఇచ్చిపుచ్చుకోవటం. వాళ్ళ చేత గౌరవం తీసుకుని గ్రహించి ఈయన కూడా వాళ్ళకి తగినటువంటి గౌరవ మర్యాదని కురిపిస్తున్నాడు. స్వామివారు సన్మానించారు. సాధారణంగా వాళ్ళ చేత కూడా గౌరవం అందుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ తర్వాత ఎవరైతే వందిమాగధల చేత స్తోత్రం చేయబడుతూ శ్రీకృష్ణ ప్రభు మెల్లగా అలా రథంను అధిరోహించి ముందుకు సాగుతున్నారు, నగర ప్రవేశం చేస్తున్నారు. ఇదంతా నగరం వెలుపల జరిగినటువంటి సన్నివేశం. అంటే శ్రీకృష్ణ ప్రభు వస్తున్నాడు అంటే ఏ విధంగా నగరం లోపలికి తీసుకురావాలో, మన వాళ్ళు చూడండి ఎవరన్నా వస్తున్నారంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి రిసీవ్ చేసుకుని ఊళ్ళో అంతా ఇక మెల్లగా జాగ్రత్తగా తీసుకొస్తారు ఊరేగింపుగా. అట్లా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దగ్గర నుంచి, ఆ ఊరి హద్దు దగ్గర నుంచి జాగ్రత్తగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లాంటి వాళ్ళని, పెద్దవాళ్ళని మనం తీసుకురావాలి లోపలికి. అంతేగాని అంతఃపురంలో కూర్చుని ఆ ద్వారం దగ్గర ఉంచోవడం కాదు. కాబట్టి అక్కడి నుంచి ఊళ్ళో ఏ ఏ ప్రదేశాల నుంచి తీసుకురావాలో ఆ ప్రదేశాలన్నీ ముస్తాబు చేసి చక్కగా తీసుకురావటం అనేది ఇక్కడ వర్ణన జరుగుతుంది. సూతమాగద గంధర్వా వందినశ్చ ఉపమంత్రిణః అంటున్నారు. సూత మాగధ గంధర్వా, వాళ్ళు సూతమాగధులు అంటే వందిమాగధులు. ఏ విధంగా స్తోత్రం చేస్తూ ఉంటారో ఆ విధమైనటువంటి స్తోత్ర పాఠాల చేత వాళ్ళు చెప్పినటువంటి, వాళ్ళు పాడేటువంటి కీర్తనలు అంటే ప్రస్తుతి, ఆ స్తుతి పాఠాలు అందుకుంటూ మెల్లగా స్వామివారు శ్రీకృష్ణ ప్రభు లోపలికి ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా మృదంగ శంఖపట వీణాపణ పణవగోముఖై బ్రాహ్మణాశ్చారవిందాక్షం తుష్టువుర్ నృతుర్జగుః. మృదంగము, శంఖము, పటహము, వీణ, పణవము, గోముఖము మొదలైనటువంటి వాద్య మృదంగాలు ఏవైతే ఉంటాయో, వాద్య సాకారాలు, అటువంటివన్నీ కూడా మృదంగము, శంఖములు. అలాగే పటహము, పటహము అంటే వాయిద్య విశేషాలలో ప్రధానమైనటువంటిది. నగారాలు అంటారు, పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఈ 2 స్టిక్స్ తో పెద్ద పెద్ద మృదంగాలు కొట్టినట్టుగా కొడుతూ ఉంటారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడైనా సరే, ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడైనా సరే నగరం అంతా వినిపిస్తూ ఉంటుంది. అలాగే వీణ, తప్పెట్లు, గోముఖాలు మొదలైనటువంటి వీటితో బ్రాహ్మణాశ్చార విందాక్షం
ఓ పక్కన ఈ శుభకరమైనటువంటి వాయిద్యాలు, అవి ఓ పక్కన అయితే బ్రాహ్మణుల యొక్క స్థుతులు, బ్రాహ్మణాశ్చ అనేక మంది బ్రాహ్మణోత్తములు వారి యొక్క వేదమంత్రోచ్చారణతో అనేకమైనటువంటి ఆశీర్వచనాలతో అరవిందాక్షం తుష్టువు శ్రీకృష్ణ ప్రభువుని సంతోషపెడుతూ ప్రశంసలు కురిపిస్తూ ఆశీర్వదిస్తూ నృతు జగుహు అనేకమైనటువంటి నృత్యవాద్య విశేషాలతో గానములతో ఆయన్ని ఆనందింపజేస్తూ తీసుకొస్తున్నారు. తుష్టువు అంటేనండి ఆనందింపచేయుట, సంతోషించేట్టుగా ఆయన్ని లోపలికి తీసుకొస్తున్నారు, నగరం లోపలికి. ఏవం సుహృద్భిః పర్యస్తః పుణ్యశ్లోక శిఖామణిః సంస్తూయమానో భగవాన్ వివేశాలంకృతం పురం అంటున్నాడు. అందువల్ల పురం వివేశ అంటే ప్రవివేశ అని అర్థం. పురం ప్రవివేశ, ఆ ఇంద్రప్రస్థపురంలోకి ప్రవేశిస్తున్నాడు భగవాన్. ఎట్లా? సంస్తూయమాన, స్తూయమాన అంటే ప్రస్తూయమాన, సంస్తూయమాన అనే పదాలు. ప్రస్తుతించబడుతూ, ప్రశంసించబడుతూ. ఎవరి చేత? సుహృద్భిః సంస్తూయమాన. సుహృద్భిః తన వాళ్ళైనటువంటి ఆత్మీయులైనటువంటి పాండవులు, కురువంశ రాజులైనటువంటి ఆ పాండవుల, అలాగే పాండవుల చేత, బ్రాహ్మణుల చేత, వందిమాగదుల చేత, వాళ్ళందరితో కూడుకుని ఉన్నటువంటి పుణ్యశ్లోకుడైనటువంటి శిఖామణి అయినటువంటి శ్రీకృష్ణ ప్రభు అలంకృతం పురం ప్రవివేశ, చక్కగా సుందరంగా అలంకరించబడినటువంటి పురంలోకి ప్రవేశిస్తున్నాడండి అని చెప్పి వర్ణిస్తున్నారు అక్కడ. ఎలా అలంకరించబడింది? ఈ ఒక్క పదం పెట్టాడు కాబట్టి తర్వాత అలంకారాలు వర్ణిస్తారు. ఆ పురం యొక్క విశేషాలు ఎలా ఉంది అనేటువంటిది, అంటే నగరం ఎలా ముస్తాబు చేసుకుంది అనేటువంటిది వర్ణిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక హింట్ ఇక్కడ ఇచ్చేశారు. అలంకృతం పురం వివేశ. అది ఇక చక్కగా వీధులన్నీ కూడా చక్కగా నీళ్లు జల్లి, కలాపి జల్లి, ముగ్గులు పెట్టి, ఎక్కడ దుమ్ము ధూళి లేవకుండా అనేకమైనటువంటి మదజలాలు స్రవిస్తున్నటువంటి ఏనుగులు, ఆ కీంకారాలో పక్కన ఏనుగు మదజలాలు, వాటితో అటు ఇటు సుందరంగా ఉన్నటువంటి కనక తోరణాలు, పుష్పాలు, సంక్షిప్త వర్మకరిణాం మదగంధతో యైః చిత్రధ్వజైః కనకతోరణ పూర్ణకుంభైః మృష్టాత్మభిర్నవవధూ నవ దుకూల విభూషణ స్రగ్గంధైః యువతిభిశ్చ విరాజమానం. సంక్షిప్త వర్మకరిణాం అన్నాడు అక్కడ. కరి అంటేనే ఏనుగు, ఆడ ఏనుగు. అనేకమైనటువంటి గుంపులుగా ఉన్నటువంటి ఏనుగులు కలిసిపోయి ఉన్నటువంటి అనేకమైనటువంటి వీధులన్నీ కూడా గజేంద్రముల యొక్క మదగంధతోయైః అన్నారు. మామూలుగా కలాపి చల్లారు, నీళ్లు దుమ్ము లేవకుండా నీళ్లు చల్లారు, ముగ్గులు వేశారంటాం ఒక ఎత్తు. అయితే ఎలా ఉందయ్యా అంటే మదజలముల చేత స్రవించబడినటువంటి గంధములు కలిగినటువంటి వీధులుంటారు. అంటే అన్ని ఏనుగులు ఉన్నాయి, అన్ని ఏనుగులు స్వాగతానికి పెట్టారు. అవేమన్నా మామూలు ఉన్న ఏనుగులు, పిల్ల ఏనుగులు కాదు, మదించినటువంటి ఏనుగుల యొక్క జలధారలతో నిండినటువంటి ఏనుగు. అంటే ఏనుగుకి మదజలం స్రవిస్తూ ఉన్నది అంటే అది చాలా ఏదో పువ్వుల యొక్క సువాసన ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాని యొక్క మదజలం. ఆ మదజలానికి తుమ్మెదలు కూడా వశమైపోతూ ఉంటాయి. పద్మాలకి వశమయ్యేటువంటి తుమ్మెదలు ఈ ఏనుగుల మదజలానికి వశమవుతున్నాయి అంటే అర్థం చేసుకోండి వాటి సువాసన ఎలా ఉంటుంది. అటువంటి మద గంధం అన్నారు, అందుకే గంధము అన్నారు, కంపు అన్నారు. అక్కడ అంత పదానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందంటే మదము అనేటువంటిది ఏనుగు యొక్క మదం, అంత గంధపు వాసన వస్తుందని చెప్పడం అక్కడ అర్థం. అటువంటి జలములతో తోయైహి, అటువంటి జలములతో ఆ వీధులన్నీ కూడా తడపబడ్డాయంటే ఎన్ని ఏనుగులు అక్కడ ఉన్నాయో అర్థం చేసుకోండి. కరిణామదగంధతో యైహి చిత్రధ్వజైహి, చిత్ర విచిత్రమైనటువంటి వర్ణాలు కలిగినటువంటి ధ్వజములతో, పతాకాలతో, కనక తోరణ పూర్ణ కుంభైహి, బంగారుమయమైనటువంటి తోరణాల చేత అలంకరించబడి రంగురంగులైనటువంటి తోరణాలతో, పూర్ణ కుంభాలతో నింపి స్వామివారికి స్వాగతం పలుకుతున్నారు ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి వాసులు. మృష్టాత్మభిః నవ దుకూల విభూషణ స్రక్. మృష్ట ఆత్మభిః అంటే చక్కటి ఆనందించినటువంటి ఆత్మలు కలిగినటువంటి వారే,
పరమానంద భరితులైపోయి ఉన్నటువంటి ఆ నగర ప్రజలందరూ కూడా, ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవదుకూల, దుకూలము అనే పదానికి అర్థం వస్త్రము అని అర్థం. నవదుకూల, నూతనమైనటువంటి వస్త్రాలు ధరించారు. స్వామివారు వస్తున్నారంటే, తన వీధిలోకి, తన ఇంటి ముందుకి స్వామి నడిచొస్తున్నారంటే ఇంకేం కావాలి? అది కాబట్టి ఒక భగవంతుడు ఊరేగింపుగా వస్తున్నారు అంటేనే మన వీధులన్నీ తడిపేసి చక్కగా ముగ్గులు పెట్టుకుని, దీపాలు పెట్టుకుని, మనం ఎదురుకుండా కొత్త బట్టలు కట్టుకుని స్వామివారికి అక్కడ మనం మనం సమర్పించదలుచుకున్నటువంటివి ఫలమో పుష్పమో ఏదో ఒకటి చేతిలో పట్టుకుని అక్కడ ఆ రథం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. తిరువీధుల్లో స్వామివారు వస్తున్నారంటే మనం ఎలా దండం పెట్టుకుంటాం? అలా ఉండాలి. మన ఇంటికి ఏ దేవత అయినా అక్కడ రథంతో కదిలి వస్తున్నారంటే, కదిలిలో చూడండి లక్షలాది మంది, 3 లక్షల మంది జనం వస్తారు రథం కదులుతుందంటే. విజయవాడలో రథం అమ్మవారు మల్లికార్జునుల వారితో కలిసి వస్తున్నారంటే ఎట్లా ఉంటుంది ఉత్సాహం? అట్లా రథోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతూ ఉంటాయి. అట్లాంటిది స్వామివారే స్వయంగా వస్తుంటే ఇంకెట్లా ఉండాలి? మృష్టాత్మభిర్నవదుకూల విభూషణస్రక్, నూతనమైనటువంటి వస్త్రాభరణాలని ధరించి, ఆ విభూషణములు అంటే ఆభరణాలు, ఆభరణాలని, స్రక్ అంటే మాలలు, పుష్పమాలలు, అనేకమైనటువంటి హారాలు, అలంకారాలు, గంధై నృభిర్యువతిభి, అనేకమైనటువంటి గంధమాల్యాదులతో చక్కగా అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులు, అది దాని అర్థం. నృభిర్యువతిభి, నృభిహి అంటే పురుషులు స్త్రీలు, వాళ్ళందరూ కూడా చక్కగా స్నానం ఆచరించి, మంగళకర స్నానాలు ఆచరించి, నూతనమైనటువంటి పట్టు వస్త్రాలు ధరించి, చక్కగా పుష్పమాలలు, సుగంధలేపనాలతో అలంకృతలై విరాజమానం, ప్రకాశిస్తూ ఉన్నారయ్యా. స్వామివారి దర్శనం కోసం తహతహలాడిపోతూ నిరీక్షిస్తున్నారని వర్ణిస్తున్నారు ఆ శ్లోకం. ఉద్దీప్త దీప బలిభిః ప్రతిసత్మజాల నిర్యాత ధూపరుచిరం విలసత్పతాకం మూర్ధన్య హేమ కలశైః రజతోరుశృంగైః జుష్టం దదర్శ భవనైః గురురాజధామ. చక్కగా దీప బలిభిః అంటున్నారు. ఈ పదంలోనే మనకి ప్రధానమైన అంశం వచ్చేస్తుంది. అంటే ఇళ్ళు, వాకిళ్ళు, ఆ వీధులు, ఆ పురము, నగరము అంతా కూడా చక్కటి దీపాలతో అలంకరించి, దీపావళి పండగ రోజు ఏ విధంగా ఉంటుందో అలా స్వామివారు వచ్చేటువంటి రోజున అంత ఘనంగా చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడంటే వీధుల్లో అంతా లైట్లు పెట్టేస్తారు, కానీ పూర్వకాలం అది చక్కటి దీపాలు. ఆ దీపాలు కూడా బయట, లోపల, గవాక్షము లోపల, కిటికీ లోపల, గుమ్మం దగ్గర, ఆ కిటికీ దగ్గర పెట్టినటువంటివి, ఆ దీపాలు పెట్టేటప్పటికి కిటికీలోంచి వచ్చేటువంటి కాంతి భిన్న భిన్నమైనటువంటి కాంతులు వస్తూ ఉంటాయి. ఉద్దీప్త దీప బలిభిః ప్రతిసత్మజాల అన్నారు అక్కడ. కాబట్టి ప్రతి ఇంట్లో స్వామివారు వస్తున్న ఇంట్లో అనేకమైనటువంటి దీపపు పంతులు, ప్రతిసద్మజాల, వరుసగా పెట్టినటువంటి దీపావళి ఆవళిలాగా పెట్టినటువంటి ఆ ఉజ్వలమైనటువంటి కాంతులు వెరజిమ్ముతూ ఉన్నటువంటి నిర్యాత ధూప రుచిరం విలసత్పతాకం. ఓ పక్కన ఆ దీపాల కాంతులు, ఓ పక్కన లోపల నుంచి, కిటికీల నుంచి అనేకమైన కాంతులతో వస్తున్నటువంటి దీపాల ప్రకాశం. అంతేకాకుండా ఆ లోపల నుంచి వెలిగించినటువంటి నిర్యాత ధూప రుచిరం, అత్యంత సువాసన కలిగించేటువంటి ధూపము, అగరవత్తి, సాంబ్రాణి మొదలైనటువంటి అనేక రకరకాలైనటువంటి ధూపాలు, వాటి సువాసనలతో ఆ ప్రాంతం అంతా కూడా అత్యంత సుందరంగా ఉంది. రంగురంగుల విలసత్ పతాకం, పతాకాలతో, ప్రతి ఆవరణ మీద, ప్రతి డాబా పైన, ప్రతి ఇంటి పైన రంగురంగుల వస్త్రాలతో, అలంకారాలతో, పతాకాలు, ఎంతో శోభాయమానంగా ఉన్నదయ్యా. మూర్ధన్య హేమ కలశైః, మూర్ధన్యము అనే పదం ఉంది. శృంగము, మూర్ధన్యము, ఈ పదాలకు అర్థం ఏంటంటే పై భాగాలు అని అర్థం. ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క అంతస్తుల పైన, డాబాల పైన ఎక్కడైతే శృంగ భాగాలు ఉంటాయో, లేకపోతే ఇంటి వాకిట్లో ఒక తోరణం లాగా ఉంటే ఆ తోరణం యొక్క శృంగ భాగాల పైన ఎలా ఉన్నాయంటే హేమ కలశైః రజతోరు శృంగైః, బంగారుమయమైనటువంటి, అలాగే రజత పాత్రలలోను చక్కగా అనేకమైనటువంటి కలశాలతో నిండినటువంటి నీటితో, పూర్ణ కలశాలతో, అలాగే ఇక్కడ
హేమ కలశై అన్నారు, అంటే బంగారు కలశాలతో. రజత ఉరుశృంగై అంటున్నారు, అంటే వెండితో కూడుకున్నటువంటి పై భాగాలు, శిఖర భాగాలు ఏవైతే ఉన్నాయి, అంటే పైన ఉన్నటువంటి శిఖర భాగాలన్నీ కూడా వెండితోనో మొదలైనటువంటి వాటితో అనేక రకాలుగా ఏర్పాటు చేసినటువంటి తోరణాలు కలిగి ఉన్నాయి ఆ శిఖర భాగాలు. అక్కడ కూడా బంగారుమయమైనటువంటి కలశాలు, పూర్ణ కుంభాలతో స్వాగతం పలుకుతున్నారు స్వామి. ఇది ఎంతో శుభ సూచకమైనది ఈ పూర్ణ కుంభం అనేటువంటి. పూర్ణ కుంభం లేకపోయినా కనీసం ఇప్పుడు ఆ కుంభాలు లేకపోయినా సిమెంట్తోన వాటి ఆకారాలు ప్రదర్శిస్తున్నారు అంతే. ఇంటి గుమ్మాల పైన గాని, ఇటు పక్కన వరండాలో ఇటు పక్కన అటు పక్కన గాని ఈ పూర్ణ కలశాలు గాని, లేకపోతే ఆ ఎడ్లు గాని, ఏనుగులు గాని, ఇవన్నీ శుభ సూచకాలు. హంసలు గాని శుభ సూచకాన్ని ఇస్తూ ఉంటాయి. జుష్టం దదర్శ భవనై కురు రాజధామ, ఇంత సుందరంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి కురు రాజధానిని అయినటువంటి ఇంద్రప్రస్థాన్ని, అనేకమైనటువంటి భవనాలతో కూడుకున్న సుందరమైనటువంటి భవనాలతో కూడుకున్న ఇంద్రప్రస్థాన్ని స్వామివారు ముకుందుడు దదర్శ, చూస్తూ తిలకిస్తూ అలా ముందుకు సాగుతున్నాడు అయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు. ప్రాప్తం నిశమ్య నరలోచన పాన పాత్రమౌత్సుక్య విశ్లధిత కేశదుకూల బంధా సద్యో విసృజ్య గృహకర్మ పతీంశ్చ తల్పే ద్రష్టుం యయుర్యువతయః స్మ నరేంద్ర మార్గే. నరేంద్ర మార్గే, ముఖ్యమైనటువంటి రాజవీధుల్లో స్వామివారు అలా వేంచేస్తూ ఉంటే అటు ఇటు ఇరుపక్కలా ఉన్నటువంటి గృహాలలో ఉన్నటువంటి యువతులు వాళ్ళ పనులన్నీ ఆపేసి మధ్యలో వదిలిపెట్టేసి వచ్చి స్వామివారిని తిలకిస్తూ పరమానంద భరితులైపోతున్నారు. నరలోచన పానపాత్రం అన్నారు. మానవుల యొక్క లోచనాలకి కళ్ళకి పానపాత్రట ఎవరి అంటే ఆ సుందరాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ. పానపాత్ర అంటే ఏదైనా మనం తాగటానికి వాడేటువంటి పాత్రని పానపాత్ర అంటాం. మరి ఈ పానపాత్రుడు అంటే పానపాత్రం అన్నారు, అంటే వాళ్ళ యొక్క నేత్రములతో వస్తున్నటువంటి ఆ సుందరాకారుణ్ణి అలా తాగేసేట్టుగా జుర్రేస్తున్నట్టుగా చూపులతో అట్లా ఉన్నాడమ్మా సుందరుడు కృష్ణుడు అన్నట్టుగా ఉన్నాడు. ఆయన యొక్క రూపం అట్లాంటిది, ఆయన లావణ్యం అట్లాంటిది. అట్లా రూపలావణ్యాల చేత అత్యంత దర్శనీయమైనటువంటి వాడని చెప్పడం దాంట్లో ఉన్న అంతరార్థం. అక్కడ ఆ పదాన్ని ఉపయోగించడం పానపాత్ర. నరలోచన పానపాత్రం అంటే శ్రీకృష్ణుణ్ణి ప్రాప్తం నిశమ్య, నిశమ్య అంటే ఆలకించి ఇక్కడికి వస్తున్నాడు, మనసందులోకి మన ఇంటి పక్కకి వచ్చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఔత్సుక్యం ఎంతో ఆతృతతో విశ్లధిత కేశ దుకూల బంధా, వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ ఆపేసి వాళ్ళ కేశములు, వస్త్రములు, వాళ్ళ బంధములు, నీవీ బంధములు మొదలైనటువంటివన్నీ కూడా విశ్లధిత, ఆయన వస్తున్నాడనేటువంటి ఆనందంలో ఎలా ఉన్నాయో కూడా సర్దుకోకుండా పట్టించుకోకుండా యువతులందరూ కూడా ఆనందంతో బయటకు వస్తున్నారట. అంతేకాకుండా ఇంకొంతమంది యువతులైతే సద్యో విసృజ్య గృహకర్మ, గృహంలో ఉండేటువంటి పనులన్నీ విసృజ్య వదిలిపెట్టేసి మరి బయటకు వస్తున్నారు. సద్య అంటే వెంటనే వస్తే దగ్గరికి వచ్చి చూద్దాంలే, లేకపోతే మృదంగాలు ఇంకా ఊరేగింపు దగ్గరికి వస్తే చూద్దాంలే కాదు, అన్ని పనులు వదిలిపెట్టేసి గృహకర్మలనే కాదు పతీంశ్చ తల్పే, తల్పము మీద పడుకుని ఉన్నటువంటి భర్తని కూడా వదిలిపెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారట యువతులు. తల్పము అంటే పాన్పు, పాన్పు పైన భర్త పక్కన శయనించి ఉన్నటువంటి వనితలు కూడా, అలాగే గృహకర్మలు చేస్తున్నటువంటి యువతలు కూడా వారి కర్మల్ని వదిలిపెట్టేసి దేనికి వస్తున్నారు? నరలోచన పాన పాత్రం ద్రష్టుం, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి సుందరాకారమైన దివ్య మంగళ విగ్రహాన్ని చూడటం కోసం ద్రష్టుం యయుః, ఎవరు? యువతయః అని పెట్టాడు. యువతి యువతయః, యువతయః అనేది బహువచనం, యువతి ఏకవచనం. ఆ స్త్రీలందరూ కూడా ఆ నరేంద్ర మార్గంలో అలా ద్రష్టుం యయుస్మా, చూడటానికి వస్తున్నారమ్మా, ఆ విధంగా వస్తున్నారు. తస్మిన్ ఆ వస్తున్నారు సరే, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సకలమైనటువంటి భార్యలతో పాటు వస్తున్నాడు అక్కడ. వాళ్ళందరినీ చూశారు, వాళ్ళందరినీ చూసి వస్తున్నటువంటి ఆ భార్యలతో పాటు వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూసి
తస్మిన్ సుసంకుల ఇభాశ్వరథ విపద్భిః కృష్ణం సభార్యముపలభ్య గృహాధిరూఢాః నార్యో వికీర్య కుసుమైః మనసోపగుహ్య సుస్వాగతం విదధుః ఉత్స్మయ వీక్షితేన పుష్పవృష్టి కురిపిస్తున్నారట. డాబాల మీద ఎక్కేసి పైనుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సతీ సమేతంగా వస్తుంటే వాళ్ళని చూస్తూ ఓ పక్కన పరమానందంతో పైనుంచి ఈ యువతులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని చూస్తూ కుసుమై వికీర్య నార్యో వికీర్య కుసుమై మనసోపగుహ్య పుష్ప వర్షం గుర్తించేస్తున్నారు. ఎవరి మీద? కృష్ణం సభార్యముపలభ్య, శ్రీకృష్ణ పరమాత్ముడు సభార్యముపలభ్య కృష్ణం, తన భార్యలతో పాటు వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని గృహాధిరూఢాః, గృహ అధిరూఢాః, ఆ గృహము వారు నివసిస్తున్నటువంటి గృహాల యొక్క పై భాగాలకి ఎక్కి ఈ స్త్రీలందరూ కూడా పుష్పవృష్టిని కురిపిస్తున్నారయ్యా. అంతేనా? కాదు, కుసుమైః మనసా ఉపగుహ్య, మనసా ఉపగుహ్య, మనసులోనే ఆలింగనం చేసేస్తున్నారట శ్రీకృష్ణ పరమాత్మ. మనసులోనే శ్రీకృష్ణ పరమాత్మని ఆలింగనం చేసుకుంటున్నారంటే వారి వారి మనసుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చిత్తరుని బంధించేస్తున్నారు అని అర్థం. వారి స్వామివారి పాదపద్మాల్ని వారి హృదయాల్లో స్థాపించేసుకుంటున్నారు. ఎలా వస్తున్నారు స్వామి? తస్మిన్ సుసంకుల, సంకులము అంటే వారి సకల సైన్యంతో పాటుగా చతురంగ బలాలు ఏవైతే ఉంటాయో ఆ చతురంగ సైన్యంతో. ఇభము అంటే గజము అని అర్థం. గజ అశ్వ రథ ద్విపద్భి అంటే కాల్బలం. కాబట్టి చతురంగ సైన్యంతో పాటుగా అలా సకల సైన్య సమేతుడై తన భార్యలతో పాటు వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూసి గృహాధిరూఢాః, గృహాల పైన ఉన్నటువంటి ఆ పైకి ఎక్కి స్త్రీలందరూ కూడా చక్కగా పుష్పవృష్టి కురిపించి స్వామి వారిని దర్శించుకుని అలా మనసులోనే ఆలింగనం చేసేసుకుని తరిస్తూ సుస్వాగతం విదధుః, వారి యొక్క ఉత్స్మయ వీక్షితేన అంటున్నారు అక్కడ. ఉత్స్మయము అనే పదానికి అర్థం అక్కడ చక్కటి చిరునవ్వులు ఒలికించేటువంటి చూపులతోనే, దరహాసములు ఒలికించేటువంటి వీక్షితేన సుందరమైన చూపులతో సుస్వాగతం విదధు, స్వాగతం పలుకుతున్నారు. రా కృష్ణ, రావయ్య కృష్ణ అంటూ చూపులతోనే స్వామి వారికి స్వాగతం పలుకుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి? అట్లా లోపలికి ప్రవేశిస్తున్నారు నగరం లోపల స్వామి. ఇది అత్యంత రమణీయమైనటువంటి స్వాగత సత్కారాలు ఇంద్రప్రస్థంలో ఈ ద్వారక నుంచి వచ్చిన కృష్ణ ప్రభువుకి. పైగా అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ ప్రభు సకలమైనటువంటి భార్యామణులతో కలిసి వెలిగిపోతుంటే ఈ స్త్రీలందరూ ఏమనుకుంటున్నారు? బా, నక్షత్రాల మధ్య చంద్రుడు వస్తున్నాడు అనుకుంటున్నారు. ఊచు స్త్రియ పథి నిరీక్ష్య ముకుంద పత్నీ తారాయధోడుపసహ కిమకార్యమూభిః యచ్చక్షుషాం పురుషమౌళిరుదారహాస లీలావలోక కలయోత్సవ మాతనోతి అంటూ వర్ణిస్తున్నారు. ఊచు స్త్రియ ఊచు అంటే ఉవాచ అని అంటున్నారు. స్త్రీలందరూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట. పథి నిరీక్ష్య, ఆ వస్తున్నటువంటి మార్గంలో ముకుంద పత్ని, శ్రీకృష్ణుని యొక్క పత్ని, భార్యలు ఎవరైతే ఉన్నారో ఆ భార్యల్ని వస్తున్న శ్రీకృష్ణుని నిరీక్ష్య జాగ్రత్తగా పరిశీలించి ఎవరెవరు ఎలా ఉన్నారు, శ్రీకృష్ణుడికి తగ్గట్టుగా ఉన్నారా లేదా, అట్లాంటి ఆ భార్యల మధ్యలో వస్తున్న శ్రీకృష్ణ పత్ని శ్రీకృష్ణుని చూసి తారా యథోడుప సహాహ, ఉడుపహ అనే పదానికి అర్థం చంద్రుడు. తారాయధోడుప సహాహ అనే పదం పెట్టారు. అంటే నక్షత్రాలతో కూడుకుని వస్తున్నటువంటి చంద్రుడు. అటువంటి చంద్రుడు. కిమకార్యమూభిః, అట్లాంటి భార్యను చూసి నారీమణులందరిట ఏం సౌభాగ్యం, ఏమి జన్మ. కిమకార్యమూభిః, ఏం పుణ్యం చేసుకున్నారో కదా ఈ పత్నులందరూ, ఈ స్త్రీలందరూ కూడా. ఈ విధంగా శ్రీకృష్ణ ప్రభువు యొక్క చెంతనే చేరి స్వామివారి యొక్క సకల సేవలు చేసుకుంటూ తరిస్తున్నటువంటి ఆ భార్యల యొక్క పుణ్యమే పుణ్యం కదా. ఏం చెప్పమంటారు? కిమకార్యం, ఆ వాళ్ళు చేయనటువంటి పుణ్యమే ఉంది. ఎంత పుణ్యం చేస్తానో కదా వాళ్ళకి ఆ స్థానం దక్కింది, ఏం చెప్పగలం అంటూ
ఆ వస్తున్నటువంటి శ్రీకృష్ణ ప్రభువుని వాళ్ళ చక్కగా మధురమైనటువంటి దరహాసాలతో కటాక్షములతో చూస్తూ పరమానందం చేస్తూ బయలుదేరుతున్నారు. అక్కడ నేత్రాలకి పరమానందాన్ని కూరుస్తున్నారు. యక్షుషాం పురుష మౌళిరుదారహాస లీలావలోక కలయోత్సవ మాతనోతి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా తన సుందరమైనటువంటి చక్కటి మౌళి సుందరమైనటువంటి ఆ పైనుంచి ఉన్నటువంటి అలంకారాలతో నెమలిపించిన దగ్గర నుంచి ఉదారహాసం వారందరినీ కూడా ఆత్మీయతతో చక్కటి దరహాసాలతో పలకరిస్తూనే, అంతేకాకుండా లీల అవలోకనం, ఓ పక్కన సుందరమైనటువంటి చిరునవ్వు, అంతేకాకుండా కటాక్షములు, విలాసవంతమైనటువంటి చక్కగా ఎవరిని ఎలా చూడాలో అట్లా చూపులతో వాళ్ళని కటాక్షిస్తూ పరమానందాన్ని గురుస్తూ ఉత్సవ మాతనోతి. ఈ నగర ప్రజల యొక్క నేత్రములకి కూడా ఉత్సవాన్ని చేస్తున్నట్ట శ్రీకృష్ణ ప్రభు. నేత్రములకి ఉత్సవం ఎప్పుడు కలుగుతుంది? ఎదురుకుండా ఉన్నటువంటిది ఏదైనా ఆశ్చర్యకరంగా అద్భుతంగాను ఆనందాన్ని కలిగించేటువంటిది ఏదైనా ఉంటే అప్పుడు నేత్రానికి ఉత్సవం, నేత్రోత్సవం అంటారు. అట్లా నేత్రోత్సవాన్ని కలిగిస్తున్నాడు ఎవరయ్యా అంటే లీలామానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభు. ఆ విధంగా నగర వీధుల్లో వెళ్తూ ఇంద్రప్రస్థంలోకి ప్రవేశిస్తున్నాడు. తత్ర తత్రోపసంగమ్య పౌరాం మంగళపాణయః చక్రుః సపర్యాం కృష్ణాయ శ్రేణీ ముఖ్యా హతైసనః అంటున్నారు. అట్లా శ్రీకృష్ణ ప్రభు అనేకమైనటువంటి మార్గముల గుండా అలా రాజమార్గాల వెళ్తూ వెళ్తూ అనేకమైనటువంటి వారితో చక్కగా చేతులు కలుపుతూ మాట్లాడుకుంటూ అనేకమైనటువంటి వృత్తుల వారిని కూడా చక్కగా పరిచయం చేసుకుంటూ అందరినీ కూడా స్వామివారు సమీపించి తత్ర తత్ర ఉపసంగమ్య అంటే కలుసుకోవడం, అనేక మంది పౌరులు మంగళపాణయ మంగళకరమైనటువంటి ద్రవ్యాలతో పట్టుకుని వస్తున్నటువంటి వాళ్ళందరివి తాంబూలాదులు, సుగంధ పరిమళాలు, చందనాదులు మొదలైనటువంటివన్నీ ఆ ప్రభువుకి సమర్పించి ఏ విధంగా స్వామిని పూజించాలో ఆ విధంగా వాళ్ళందరూ పూజిస్తూ ఉంటే ఆ స్వాగత మర్యాదలన్నీ అందుకుంటూ స్వామి అలా ఆ పురం లోపలికి ప్రవేశిస్తున్నట్టు. చక్రు సపర్యాం కృష్ణాయ, అనేక మంది శ్రీకృష్ణ ప్రభువుకి ఆ విధమైన సపర్యలు పూజలు చేస్తూ శ్రేణీముఖ్యా హతైనసః వాటిని అందుకుంటూ ఈ శ్రేణీముఖ్యులు అంటే దాని అర్థం బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య జాతుల్లో ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి స్వాగత సత్కారాలన్నీ కూడా అందుకుంటూ అలా నగరం లోపలికి ప్రవేశిస్తూ అంతఃపురం దగ్గరికి వెళ్ళాలి. అంతఃపుర జనై ప్రీత్యా ముకుంద ఫుల్లలోచనై ససంభ్రమై అభ్యుపేత ప్రావిశద్ రాజమందిరం. అట్లా ఇట్లా నగర సంచారం అంతా చేసుకుంటూ చివరికి ఎక్కడ చేరాడంటే రాజమందిరం దగ్గరికి వచ్చాడయ్యా అని చెప్తున్నారు 38వ శ్లోకం. అక్కడి నుంచి 46 శ్లోకం వరకు రేపటి పాఠంలో మళ్ళీ చెప్తున్నారు. అంతవరకు ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం అండి.